మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జనవాసాల మధ్య నిర్వహిస్తున్న రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి కారణంగా ప్లాంట్ కి ఆనుకొని ఉన్న శర్వాణి రెసిడెన్షియల్ పాఠశాలకి చెందిన సుమారు 30 మంది విద్యార్థులకి ఎలర్జీ అవ్వడంతో ఆసుపత్రి పాలయ్యారు. దుమ్ము ధూళి కారణంగా దగ్గు జలుబుతో అస్వస్థకు గురై అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్లాంట్ నుంచి వెలువడుతున్న శబ్ద కాలుష్యంతో చదవలేకపోతున్నామని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థులు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుతో పాఠశాలలోకి వ్యర్థాలు చేరి రోగాల బారిన పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ రెడ్డి మండిపడ్డారు. बिल्डिंग ఎటు వెళ్ళిండ్రు? హాస్పిటలా? ఎందుకు వెళ్ళిండ్రు? ఎలర్జీ అయిందా? ఏం ఎలర్జీ అయింది? గోకుడా? ఎంతమందికి అయింది? 30-40 మందిగా? ఇది మన మీకు డాక్టర్ లేదా హాస్టల్లో? మరి ఉండగా కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను? ఉండగా కూడా మీరు అటు హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు వెళ్ళండు? ఏ హాస్పిటల్ వెళ్ళాను? ఇదేనా ఎలర్జీది? మీ పేరేంటిది? ఏ స్కూలు? అంతా శార్వాణి స్కూల్ వెళ్ళనా? రిసిప్టివిటీ బాగా అవుతాను కదా సార్. మీ ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? శ్రావణ్ సార్. ఓకే. నీకు ఎప్పటి దూరం పెడతాను? ఎప్పటి నుంచి అయింది? నిన్న నుంచా? మొన్న నుంచా? అంతా అయింది కదా, బాగానే అయింది కదా మరి. దుమ్ము పడుతుందా మీద? దగ్గు వస్తుందా? సో దాంతో ఎలర్జీ కూడా ఇంతకుముందు ఉండేనా మీకు ఎలర్జీ? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి అవుతుంది ఇది? గోకుడు రీసెంట్ గా దేని వల్ల అవుతుంది? అదే కంపెనీ పడ్డది డస్ట్ కంప్లీట్ చేసినా మీరు? చేసినాం. చేస్తే మరి ఇంతవరకు కూడా ఏమన్నా చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకుంటా అన్నారు వాళ్ళు. అన్నారు ఎవరన్నారు? మా ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు అన్నారు. మీరేంటిది? మీరు టీచర్. ఏ సబ్జెక్ట్ మీద? పేరు? మాది సబ్స్టెంట్ వెనకాల గలదు. నా పేరు మేడ శ్రావణ్ రెడ్డి. ఇంగ్లీష్ మీడియం శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్. ఇక్కడ మా పాఠశాలకు సమీపంలో రెడీమిక్స్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల దుమ్ము ధూళి అధికంగా వచ్చి మా పాఠశాల విద్యార్థులకు దగ్గు, దమ్ము, ఇతరత్ర వ్యాధులు రావడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన మా పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా ఈ కాలనీ వాసులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ విషయంపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ